టాలీవుడ్ స్టార్ హీరో జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారిన విషయం మనకందరికీ తెలిసిందే. ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో ఏర్పడడానికి ఆయనే కారణం. టీడీపీని ఒప్పించి బీజేపీలో చేర్చారు ఆయన. ప్రస్తుతం జనసేన, బీజేపీ, టీడీపీ కలిసి పోటీ చేస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. ఇకపోతే ఆయన వరుస ప్రసంగాలు చేస్తూ దూసుకెళ్తున్నారు. ఇక తాజాగా ఆయన అనకాపల్లిలో కూటమి బలంగా చూపాలని ఆయన ప్రచారం నిర్వహించారు. తమ కూటమి అధికారులకు వస్తే ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తామని అన్నారు పవన్ కళ్యాణ్ గారు. విశాఖ జిల్లా అనకాపల్లిలో పవన్ కళ్యాణ్ గారి వారాహ యాత్ర నిర్వహించారు. ఈ ప్రాంత కష్ట నష్టాలు తనకు తెలుసునన్నారు. అనకాపల్లి నుంచి కూటమి బలం చూపాలని పవన్ పిలుపునిచ్చారు. బెల్లం మార్కెటింగ్ వ్యవస్థను ముందుకు తీసుకెళ్తామని అన్నారు ఆయన. కోడిగుడ్డు మంత్రి మళ్లీ కావాలా అని పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు. యువతకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. కూటమి అభ్యర్థులను గెలిపించాలని పవన్ కోరారు. రైతు కన్నీళ్లు తుడిచే బాధ్యత కూటమి ప్రభుత్వానిదని పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. ఇక ఇదిలా పవన్ కళ్యాణ్ గారు అనకాపల్లిలో అడుగు పెట్టగానే ఒకసారిగా పెద్ద ఎత్తున యువత ప్రజలు గుమ్ముకూడారట. పవర్ స్టార్ అంటూ జై జనసేన వంటి నినాదాలతో ఆ ప్రాంగణాన్ని హోరెత్తించారట. ఇక ఈ క్రేజ్ని చూసి తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ గారే షాక్ అయ్యారట. పరిస్థితి న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్ర రాజకీయాల్లో.